లోకల్గా ఉన్నటువంటి కింగ్డమ్ ఆఫ్ బైరన్ నుండి వచ్చేటటువంటి ప్రభుత్వ సాయం ఓకే, ఎంబసీ నుండి ప్రత్యేకంగా ఏమన్నా మీకు సహాయం అందుతుందా? అంటే మాట సహాయం కాకుండా మీకు కావలసినటువంటి వసతుల గురించి, అక్కడ ఉన్నటువంటి లాజిస్టిక్స్ గురించి, అక్కడ ఉన్నటువంటి హాస్పిటాలిటీ గురించి వాళ్ళు ఏమైనా వాకప్ చేస్తున్నారా? సార్ ఇప్పుడు ప్రజెంట్ బైరన్ లో ఎంబసీ అండర్ లో ICRF అని ఉంది సార్, ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్. సార్ అక్కడ మనకు ఎవరికన్నా గ్రోసరీస్ కానీ లేకుంటే ఫుడ్ కిట్స్ కానీ వాళ్ళు ఆల్రెడీ సప్లై చేస్తున్నారు. వేరే అసోసియేషన్స్ కూడా ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నారు. ఎవరన్నా వాళ్ళ టెలిఫోన్ నంబరు, వాళ్ళ CPR కార్డు తీసుకుపోయి మాకు ఇవి లేవు అని అంటే ICRF వాళ్ళకి అరేంజ్ చేస్తున్నది. మళ్ళీ అదే కాకుండా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి సార్ ఇక్కడ చాలా. అందరూ అందుబాటులో ఆన్లైన్ లో 24/7 అందుబాటులోనే ఉన్నారు. ప్రజెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే నార్మల్ గా ఉంది. ఏదైనా అందరూ ఎమర్జెన్సీ ఏదైనా జరిగితే అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి బైరన్ గవర్నమెంట్, ఇండియన్ ఎంబసీ ప్రికాషన్ ఇస్తుంది సార్. ప్రజెంట్ ఫుడ్ కానీ ఇంకా వేరే షెల్టర్లకు కానీ అలాంటి అసౌకర్యం అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏమీ లేదు సార్. ఇప్పుడు ఏదైనా ఫ్లైట్ స్టార్ట్ అయితే వెళ్ళిపోవాలనే ఆలోచనలో అందరు ఉన్నారు కాబట్టి అదొక్కటి మీ ప్రైమ్ 9 ద్వారా నేను భారత ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే తొందరగా ఇది మనము ఎక్కడ అక్కడ పంపించచ్చు. మనకు ఇక్కడ అసోసియేషన్ ద్వారా కానీ, ఎంబసీ ద్వారా కానీ, బైరన్ గవర్నమెంట్ ద్వారా కానీ ఫ్లైట్స్ తొందరగా రెడీ చేయాలా. మన మురళీధర్ గారు అన్నట్టు మనకేంటంటే సార్ ఫ్లైట్ రేటు పెంచితే మామూలు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు సార్. రేట్స్ పెంచకుండా యాజ్ ఇట్ ఈజ్ ఓల్డ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అదే రేట్ల మీద పంపించడానికి ప్రయత్నం చేయాలని ప్రభుత్వాలను కోరుతున్నా సార్ నేను. ఎస్, వసంతరావు రాథోడ్ గారు, ఏంటి మీకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏమున్నాయి? మీరు ఎలా మీ లోకల్ పీపుల్ తోని, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోని ఎట్లా కమ్యూనికేట్ అవుతున్నారు ఈ వ్యవహారం మీద? సార్ ఇంటి ఫ్యామిలీ అయితే ఒక రోజుకి 20 ఒక్కసారి ఫోన్ తీయకున్నా సరే మాటికి అరే ఫోన్ తీయలేదు, మెసేజ్ చేసేస్తున్నారు. కొంచెం బాగా అనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితి బాగుందని చెప్తున్నాము, బాగున్నా లేకున్నా బాగానే చేస్తాము. ఆయన కూడా వాళ్ళు చాలా భయపడతారు దగ్గర. ఆ విషయంలో కొంచెం బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ పరిస్థితి అయితే మీకు ఇదే కింద ముందు వివరించినట్టుగానే న్యూస్ లో వచ్చినట్టు అంతగా కాకుండా చాలా తక్కువ ఉన్నా కానీ కొంచెం భయంగానే ఉంది. మళ్ళీ రాథోడ్ గారు, మీరు ఏ ఊరు నుండి ఉన్నారు? మీ గ్రామస్తులు ఎంతమంది గల్ఫ్ లో ఉన్నారు? సార్ నేను నిజామాబాద్ జిల్లా ఇందలోయి మండలం గౌరవరం అనే గ్రామం నుంచి ఉన్నాను సార్. మా ఊరు నుంచి ప్రతి ఒక్క గల్ఫ్ కంట్రీలలో ఇంటికి ఒకరు ఉంటారు సార్. మా ఒకటే ఊరని కాదు, నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా, కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా, ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి వికారాబాద్ కానివ్వండి, ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డిస్టిక్ ప్రతి ఒక్క ఇంటికి ఒకరు ఉంటారు సార్. ప్రతి ఒక్క గల్ఫ్ కంట్రీలలో ఒక నిజామాబాద్ నుంచి అని కాకుండా గ్రామంలో 20 మంది 30 మంది అని కాకుండా మాక్సిమం ఒక ఊర్లో 100 ఇళ్ళు ఉంటే అందులో 80% ఫ్యామిలీలు పోషించుకోవడం కోసం గల్ఫ్ కంట్రీలో వచ్చి బాధపడుతున్న వాళ్ళే ఉన్నాము. కొందరికి హ్యాపీగా ఉన్నాను, కొందరు బాధగా ఉన్నాం. కొందరు విజా లేని వాళ్ళు చాలా బాధపడతారు. ఇక్కడ విజా లేని వాళ్ళు, అక్కమ లేని వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు బయటికి తిరగలేరు. బయటికి పోలీసులు పట్టుకుంటారు, పని ఉండదు. రూమ్ రెంట్ కట్టకపోతే రూమ్ వాళ్ళు పెట్టి తరిమేస్తారు. ఫుడ్ కి ఫ్రెండ్స్ కొన్ని రోజులు చూస్తారు, తర్వాత ఫ్రెండ్స్ చూడరు. అలా చాలా బాధలు పడుతూ ఉన్నారు సార్. ప్రత్యేకించి మురళీధర్ గారు చెప్పినట్టు తెలంగాణ గవర్నమెంట్ మా గురించి ఆలోచించాలి. మాకంటూ ఒక ఏదైనా పాలసీ పర్మనెంట్ గా ఉండే విధంగా ఉండాలి. ఈ రోజు కాదు, మేము ఉంటాం పోతాం గల్ఫ్ కంట్రీకి, మా తర్వాత ఇంకా ఫ్యామిలీ ఎవరైనా వస్తుంటారు పోతుంటారు, వాళ్ళకు కూడా మేలు జరగాలంటే ఖచ్చితంగా మాకు ఒక పాలసీ అనేది, గల్ఫ్ పాలసీ అనేది బాగుండాలని చెప్పేసి అనుకుంటున్నాం సార్. కోవిడ్ లో అయితే గవర్నమెంట్ అనుకుంటే మమ్మల్ని ఒక రోజులో అయితే తరలించడం అసాధ్యం. దాదాపుగా ఒక 3-4 days అయినా కానీ మేము ఖాళీ కావాలంత జనాలు ఉన్నాము. ఈ యుద్ధం తొందరగా ఆగిపోవాలి, మా బతుకులు సుఖంగా సాగాలని మీ ప్రైమ్ న్యూస్ ద్వారా కోరుకుంటున్నాను సార్. ఎస్, మురళీధర్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు బైరాన్ ప్రభుత్వం సహకారంతో ఒక 10 ఫ్లైట్లను ఇండిగో రేపటి నుండి ఆపరేట్ చేస్తుంది. ఓకే, ఇంకా ఇతర దేశాలలో కూడా అలాంటి చొరవతోని స్పెషల్ ఫ్లైట్లు ఆపరేట్ చేస్తే మన వాళ్ళకి ఏమైనా రిలీఫ్ కొనసాగుతుందా? కన్క్లూజన్ పాయింట్లో చెప్పండి ప్లీజ్. కొనసాగుతుంది సార్.
డెఫినెట్గా కొనసాగుతుంది. అంతే, తప్పకుండా కొనసాగుతుంది ఆ విధంగా చేస్తే. మీన్వైల్ ఆ ఫ్లైట్ టైమింగ్ అనేది మనము ఆ సీజ్ ఫైర్ అట్లాంటివి చూసుకోవాల్సి వస్తుంది. అంటే మనం అంటే గవర్నమెంట్ సీజ్ ఫైర్ అంశం అనేటటువంటిది ప్రభుత్వం పర్యవేక్షణలో కొనసాగుతుంది. జస్ట్ అంటే ఇప్పుడు ఏ ప్రయారిటీ మీద మన వాళ్ళని అక్కడ ఐడెంటిఫై చేస్తారు, ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు అనేది ఐడెంటిఫై మనం చెప్పలేము. టికెట్ బుకింగ్ పైన ఫస్ట్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ ఇండియన్ కాన్సులేట్ రెఫర్ చేసిన వాళ్ళని ఫస్ట్ ప్రియారిటీలో ఉంటుంది. వాళ్ళు ఇండియన్ కాన్సులేట్ ఒక ఫామ్ ఏదో ఇస్తుంది, దాంట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు ఆఫీసర్స్ వాళ్ళకున్న ఎమర్జెన్సీని బట్టి ఎవరు ముందు పోవాలి ఎవరు తర్వాత పోవాలని చెప్పేసి. అంటే ఈ యుద్ధ వాతావరణంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎందుకంటే Yes, sir. మీరు చెప్పారు విజిట్ వీసా మీద వెళ్ళి అక్కడ ఉద్యోగాల గురించి వెతుక్కున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఉంటుంది, వాళ్ళు స్టేటస్ ఏమో ఇల్లీగల్ ఉంటుంది, ప్రభుత్వం వాళ్ళని కన్సిడరేషన్లోకి తీసుకోదు. ఎస్ సార్, తీసుకోదు. ఇప్పుడు అదృష్టం ఏంటంటే రమజాన్ నడుస్తుంది. ఆహా. ఇంకో 15 days లోపల మన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా ఎవరైతే జైల్స్లో ఉన్నారో వీళ్ళ అవసరం ఇప్పుడు ఆ దేశానికి లేదు. వాళ్ళు అక్కడ ఉన్నా కానీ ఇంకేదో చెడ్డ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు డబ్బులే ఉండవు కాబట్టి ఇంకేదైనా చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ తప్పు కాదు, ఆ పరిస్థితి తీసుకొస్తుంది. సేమ్ వివిధ రకాల చర్మ వ్యాధులే కానీ ఇవే వస్తాయి. ఇప్పుడు జైల్స్లో ఉన్నారు సౌదీ అరేబియాలో. ఒక్క రూమ్లో చాలామంది ఉన్నారు, 5-6 మంది కాదు, చాలామంది ఉన్నారు. మన దేశస్తులు కాదు, సోమాలియన్స్ వాళ్ళలో మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేయని తప్పుకు అక్కడ పోయినరని వాళ్ళు క్లియర్గా వాంగ్మూలం ఇచ్చారు మనకు. కానీ వీళ్ళు మాట్లాడే భాష వాళ్ళకున్న భాష సరిగ్గా లేదు, అర్థం కాదు. అక్కడ ఏదో చెప్పేసి అక్కడ ఏదో జరిగింది, అబ్బాయి లోపల పోయాడు. ఈ విధంగా కనీసం 3 దేశాలలో ఇటువంటి కేసెస్ మనకున్నాయి జైల్స్ లోపల. దాన్ని కొట్లాడుకోవాలంటే కష్టం. సో క్షమాభిక్ష పథకం ప్రకారం వీళ్ళని తీసుకొని రావచ్చు. ఇది వరకు మనకు సఫలమైంది. మొన్న యుఏఈ మనకు క్షమాభిక్ష పెట్టినప్పుడు లాస్ట్ డే రోజు మనం రిక్వెస్ట్ చేసినాము, నర్సయ్య అనే వ్యక్తి ఇక్కడికి వచ్చిండు, హై షుగర్ ఉన్నది, అతన్ని తీసుకురావాలంటే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన కళ్ళు పోయినాయి సార్. అంటే ఆయన అయితే ఇక్కడికి రాగలిగాడు. అండ్ సేమ్ టైం జైల్స్లో ఉన్న వాళ్ళని కాకుండా వీసా ఎక్స్పైర్ ఉన్న వాళ్ళను, వీసా డబ్బులు పెట్టుకోలేకుండా ఆర్థిక పరిస్థితి వీక్గా ఉన్న వాళ్ళను, స్టూడెంట్స్ని అండ్ జాబ్ లాసెస్నే కానీ వీళ్ళందరినీ వచ్చేలాగా ఇమ్మీడియట్గా ఇక్కడికి చేస్తే అక్కడ ఎటువంటి చెడు కానీ లేకపోతే మోసాలు కానీ జరగకుండా ఇటువంటి వాళ్ళు ఇంటికి వచ్చి ఇక్కడ సేఫ్ ఉంటుంది, అక్కడ సేఫ్ ఉంటుంది సార్. సో దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ గవర్నమెంట్ చేయాల్సి వస్తుంది. ఎస్, పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నుండి గల్ఫ్ బాధితులు సురక్షితంగా వారి స్వగ్రామాలకు చేరుకోవాలంటని చెప్పి ప్రైమ్ 9 న్యూస్ మనసా వాచ కర్మన కోరుకుంటుంది. ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మీ ప్రాణాలు రక్షించుకోవడం అనేటటువంటిది ప్రధాన అజెండాగా తీసుకోవాలని అనుకుంటున్నాం. అందుగురించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మీకోసం అంకితం చేశాం. అంటే పరిస్థితులు ఎట్లా ఉన్నా దేశం ఏదైనా మీరు ప్రాణాలు సురక్షితంగా కాపాడుకోవాలనేటటువంటి అంశం ప్రధాన అజెండాగా పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆనంద్ గారికి, వెంకటస్వామి గారికి, వసంతరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినా కానీ ప్రైమ్ 9 న్యూస్ మీకు అందుబాటులో ఉంటుందనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నాం. ప్రత్యేక కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గంగుల మురళీధర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ సురక్షితంగా స్వగ్రామాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాం. ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9 న్యూస్.